హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఝాన్సీ. సో ఈరోజు మీ ముందు తీసుకొచ్చిన రెసిపీ పేరు లెమన్ చికెన్ అండి. ఇలాంటి వేడి వేడి సమ్మర్లో మీరు మసాలాతో చేసిన, కారాలతో చేసిన చికెన్ తింటే మళ్ళీ ఇబ్బంది పడతారు కనుక ఇలా లెమన్తో ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో ఫర్దర్ ఇన్ఫర్మేషన్. చూడండి ఎంత జ్యూసీగా, ఎంత బాగుంటుందంటే మీరు ఆ రోజంతా కూడా ఆ ఫ్రెష్నెస్, లెమన్ అంటే మీకు తెలుసు కదా, లెమన్, ఆరెంజ్ లాంటి సిట్రస్ ఫ్రూట్స్ అన్నీ కూడా మనకి ఫ్రెష్నెస్ ఇస్తాయి. అలాగే ఈ చికెన్ కూడా మీకు అదే ఇది ఇస్తుందండి. బట్ ఇది స్టార్టర్ అండి. స్టార్టర్గా ఇది చాలా మంచి ఐటమ్ అని చెప్పొచ్చు అనమాట. సో దానికోసం నేను 1/2 కిలో చికెన్ తీసుకున్నాను. వీలైతే మీరు లెగ్ పీసెస్ తీసుకోండి. నేను పెద్ద పెద్ద బిర్యానీ పీసుల టైప్లో తీసేసుకున్నాను. ఒక బౌల్లో యాడ్ చేసుకోవాలి. దీనిలో మనం 2 టైమ్స్ మ్యారినేషన్ చేస్తామండి. ఫస్ట్ మ్యారినేషన్లో మనం ఒక 2 లెమన్స్ స్క్వీజ్ చేసుకొని, అంటే 3 స్పూన్స్ ఫుల్ ఆఫ్ లెమన్ జ్యూస్ని యాడ్ చేశాను. అండ్ దీనిలో సాల్ట్ కూడా సరిపోయినంత యాడ్ చేయండి. ఒక 1 స్పూన్ ఈజ్ ఎనఫ్ అనమాట. తర్వాత మళ్ళీ యాడ్ చేద్దాం. సో ఇది చక్కగా కలిపేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇది మీరు హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసినా బాగానే ఉంటుందండి. బట్ మనం సెకండ్ టైం మళ్ళీ మ్యారినేషన్ చేస్తాం చూడండి, అది మాత్రం 15 మినిట్స్ కంటే ఎక్కువ చేయకూడదండి. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మ్యారినేషన్. ఇప్పుడు మనం సెకండ్ మ్యారినేషన్ కోసం ఏమేం చేయాలి, ఏం కావాలో చూడండి. అవి చూడండి, చిన్న చిన్న రసగుల్లాలు. రసగుల్లా అంటే రసగుల్లా అనుకోగలరు. అవి వెల్లుల్లి రెబ్బలండి. ఒక 10 to 15 తీసుకోండి 1/2 కిలోకి. అండ్ ఒక 4 గ్రీన్ చిల్లీ తీసుకోండి. ఈ మిరపకాయలు కారం ఎక్కువ ఉండకూడదు. అలాగే ఒక ఫ్రెష్ పెరుగుని ఒక 5 స్పూన్స్ తీసుకోండి. ఈ పెరుగు పులుపు ఉండకూడదు, ఎందుకంటే లెమన్ జ్యూసే మన చికెన్ డామినేట్ చేయాలి, కానీ పెరుగు యొక్క పులుపు డామినేట్ చేయకూడదు. లెమన్ పులుపు మనకు తెలియాలంటే మనం తినగానే లెమన్ ఫ్లేవర్ మనకు తెలియాలన్నమాట. సో దాన్ని చక్కగా మిక్సీ చేసుకోండి. ఆ 3 ఐటమ్స్ ఏంటంటే అవి పెరుగు, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి 3 బాగా మిక్సీ చేసుకోండి. మెత్తటి పేస్ట్ లాగా ఇలా తయారవుతుంది. ఇప్పుడు సెకండ్ మ్యారినేషన్ అనమాట. సో ఈ సెకండ్ మ్యారినేషన్లో ఓన్లీ 15 మినిట్సే ఉంచాలండి, అంతకంటే ఎక్కువ ఉంచకూడదు. ఉంచినట్లయితే మీ చికెన్ యొక్క ఫ్లేవర్ అంతా డైల్యూట్ అయిపోయి చికెన్ కొంచెం గట్టిపడి బాగుండదు. సో సెకండ్ మ్యారినేషన్ జాగ్రత్తగా 15 మినిట్స్ మాత్రమే చేయండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకోండి, వెడల్పు తీసుకోండి. అండ్ కొంచెం ఆయిల్ తక్కువే పడుతుందండి దీనికి. ఒక 3 స్పూన్స్ యాడ్ చేసుకోండి. ఓకే. సో 3 స్పూన్స్ అంటే అక్కడ నేను తీసుకున్న స్పూన్ చిన్న స్పూన్ అండి, అది 1/2 స్పూన్ వస్తుంది, అందుకనే అలా వేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్స్ ఉంటాయి కదండి, అలా వేసుకోండి. సో అది బాగా వేడెక్కాక ఇక్కడ చూడండి, మనం ఉల్లిపాయలు కట్ చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, ఏదైనా మన స్టార్టర్ డిష్ అనుకోండి, దానిలో మనం స్టార్టర్స్లో ఎప్పుడు వెల్లుల్లే ఉంటుందండి, అల్లం అసలు వేయకూడదు. అంటే స్టార్టర్స్లో వెల్లుల్లే డామినేట్ చేయాలి, కానీ అల్లం అనేది డామినేట్ చేయకూడదు అనమాట. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అల్లం వేసాము, అలాగే కాజు, బాదాం అలాంటివి వేస్తే అది ఇంకా మెయిన్ కోర్స్ అయిపోతుందండి. సో మనం తయారు చేసేది స్టార్టర్ మాత్రమే. ఇది స్టార్టర్ కోర్స్ అన్నమాట. ఓకే. సో ఇప్పుడు మ్యారినేటెడ్ చికెన్ని నూనె వేడెక్కాక దానిలో వేసుకోండి 1 by 1. ఇంకా మిగతా లిక్విడ్ ఏదైనా ఉండిపోతే అది ఉంచండి, తర్వాత మనం యూజ్ చేస్తాం. వాటర్ బదులుగా లిక్విడ్ దీనిలో యాడ్ చేసుకోండి, ఎందుకంటే దానిలో పెరుగుంది, వెల్లుల్లి ఉంది, నిమ్మరసం అన్నీ ఉన్నాయి కాబట్టి చాలా ప్రీషియసే. సో 1 by 1 చికెన్ పీసెస్ యాడ్ చేసుకొని 1/2 కిలో అండి ఇది. సో మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి ఇప్పుడు నేను 1/2 కిలోకి ఇచ్చిన మెజర్మెంట్స్ని మీరు డబల్ చేసుకోండి, అంతే. దట్స్ ఇట్. సో ఇప్పుడు దీన్ని ఒక 15 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 5 మినిట్స్ అయితే దీన్ని బాగా కలుపుకుంటూ అలా ఉంచుతాం. తర్వాత మసాలా యాడ్ చేద్దాం. ఏమండి, చాలా రకాల చికెన్స్ ఉంటాయి కానండి, కొన్ని చికెన్స్ తిన్నాక మనకి ఆ రోజంతా ఫ్రెష్నెస్ ఉంటుంది. చూడండి, కొంతమంది నాన్ వెజ్ తింటే ఆ రోజంతా కొంచెం వికారంగా ఉన్నట్టు ఏదోలా అనిపిస్తూ ఉంటుంది. బట్ ఈ లెమన్ చికెన్ అనేది ట్రై చేయండి ఒకసారి, అసలు మీకు నాన్ వెజ్ తిన్నట్టు అనిపించదు అనమాట, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే. అండ్ మన ఆంధ్ర పీపుల్కి ఎలాగో పులుపు ఇష్టం కాబట్టి మనం ఎలా ఉన్నా తినేస్తాం పుల్లగా. సో ఇక్కడ చూడండి, నేను కనిపిస్తున్నాను ఈ వీడియోలో, బట్ అదేంటంటే నెక్స్ట్ టైం నుంచి ఫుల్గా కనిపిస్తానండి. ఓకే. ఎందుకంటే ఈ షూట్ చేస్తుంది కూడా నేనే. సో దట్స్ వై ఐ డోంట్ నో వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రేషియో ఆఫ్ కెమెరా. సో అందుకే నేను తీసేసాను, కనిపిస్తున్నాను అనుకున్నాను. బట్ లేటర్ ఐ రియలైజ్ దట్ మనం తీసుకున్న క్రాప్ చేస్తే ఎలా వచ్చిందండి. సో డోంట్ మైండ్, నెక్స్ట్ వీడియోలో నేను ఫుల్గా కనిపిస్తానండి. ఓకే.
సో చూడండి, ఇప్పుడు నేను ఏం యాడ్ చేశానంటే ఒక బిర్యానీ ఆకు ఉంటుంది కదండి, బే లీఫ్ ఒకటి, అలాగే 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ సాజీరా యాడ్ చేశాను. దట్స్ ఇట్. అండ్ కొంచెం సాల్ట్ ఎక్స్ట్రా యాడ్ చేస్తున్నాను. ఇట్స్ ఓన్లీ డిపెండ్స్ అపాన్ యువర్ టేస్ట్. మీరు ఒకసారి టేస్ట్ చూసి మరి సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే పులుపు మనం వేస్తున్నాం కాబట్టి డెఫినెట్లీ సాల్ట్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఇక్కడ మనం వేసుకుంది 3 ఐటమ్స్ అండి. ఒక బే లీఫ్ బిర్యానీ ఆకు ఒకటి, అండ్ 1/4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షాజీరా, అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే జాగ్రత్తగా ఉడికించుకోండి. చికెన్ అంతా బాగా ఉడికిపోవాలి. ఎంత జ్యూసీగా ఉంటుందంటే తెలుసండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయవలసిన డిష్ అండి ఇది. సో దీనికోసం ఒక స్పెషల్ మసాలా ఉంటుందండి, తయారు చేస్తున్నాం. దానికోసం 1/2 స్పూన్ పెప్పర్ తీసుకోండి, మిరియాలు, 1/2 స్పూన్ ఏమో జీలకర్ర, అలాగే ఒక 1/2 స్పూన్ గసగసాలండి, పాపీ సీడ్స్ తీసుకోండి. దట్స్ ఇట్. ఇంకా లవంగాలు అవేమి యాడ్ చేయక్కర్లేదండి. దీనికోసమైతే ఈ 3 స్పైసెసే. చక్కగా కొంచెం రోస్ట్ చేసుకొని లో ఫ్లేమ్లో మెత్తగా పొడి చేసుకోండి. సో 10 మినిట్స్ అయ్యాక మన చికెన్ సగం ఉడికిందనగానే మసాలా యాడ్ చేస్తాం. మసాలా కూడా ఈ డిష్లో 2 టైమ్స్ యాడ్ చేస్తాం అండి. ఫస్ట్ టైం 1/4 స్పూన్ ఆఫ్ మసాలా 10 మినిట్స్ తర్వాత యాడ్ చేస్తాం. తర్వాత ఇంకా మన అయిపోయింది ఇంకా డిష్ అనే ఒక 5 మినిట్స్ ముందు మళ్ళీ కొంచెం యాడ్ చేయాలి. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేయాలి, ఎక్కువ మసాలా యాడ్ చేయకూడదు. మిగతా మసాలా మీరు జాగ్రత్త ఉంచుకోండి. మిగతా కర్రీస్లో వేసుకోవచ్చు, లైక్ ఎగ్ కర్రీ, అలాగే పొటాటో ఫ్రైస్ అలాంటి వాటిలో వేసుకోవచ్చు. ఓకే. సో చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 10 మినిట్స్ అయింది, అండ్ మన చికెన్ చూస్తే ఇలా ఉందన్నమాట. వాటర్ కొంచెం ఎక్కువ వచ్చి ఉంటుంది. సో దాన్ని మనం పెరుగు కూడా వేసాం కదా, అందుకని. సో పర్వాలేదు, కొంచెం బాగా ఆ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోవాలి. దెన్ సైమిల్టేనియస్లీ మన చికెన్ కూడా అంతే బాగా ఉడుకుతుందన్నమాట. సో మీరందరూ నా వీడియోస్ చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తున్నాయో చెప్పండి. ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ కామెంట్ కూడా చేయండి. ఇట్ విల్ గివ్ మీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. సో చూడండి, ఇప్పుడు మసాలా మళ్ళీ యాడ్ చేశాను. ఇది ఓన్లీ 1/4 టేబుల్ స్పూన్ ఆఫ్ మసాలా యాడ్ చేశానండి. ఇది మొత్తం బాగా కలుపుకోండి. చూసారా ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చింది. సో దెన్ ఇట్ మీన్స్ మన చికెన్ ఒక 70% ఉడికిపోయినట్టే. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టుకొని ఇంకో 5 మినిట్స్ కూడా ఉడికిద్దాం. ఈలోపు మనం ఒక చిన్న పేస్ట్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక 1/2 స్పూను కార్న్‌ఫ్లోర్‌ని తీసుకోండి. కొంచెం వాటర్లో యాడ్ చేసుకోండి, ఇక్కడ యాడ్ చేసినట్టు. ఇప్పుడు దానిలో మన చికెన్లో యాడ్ చేసుకోండి. కార్న్‌ఫ్లోర్ ఎందుకంటే ఒక క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. అదర్వైజ్ యూ కెన్ సీ మనకి చికెను అండ్ ఆయిల్ వేరువేరుగా కనిపిస్తుంది కదా, అదంతా కనిపించకుండా ఒక కంప్లీట్ ఒక స్ట్రక్చర్ రావాలంటే మనం కార్న్‌ఫ్లోర్‌ని యాడ్ చేయాలండి. ఇట్ విల్ గివ్ క్రీమీ స్ట్రక్చర్ టు ద చికెన్. స్టార్చ్ అనమాట, అంటే గ్లాసీగా, అంటే మనం చూడడానికి చికెన్ కూడా కొంచెం మెరుస్తూ గ్లాసీగా కనిపిస్తుందండి. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది కుకింగ్ అనేది ఒక సైన్సా అనిపిస్తుందండి. నిజంగా కుకింగ్ అనేది ఒక సైన్సే. బికాజ్ అండ్ ఆల్ ద ఎవరైతే వంట చేస్తారో వాళ్ళందరూ కూడా సైంటిస్టులేనండి. అలా చూస్తే నేను కూడా సైంటిస్టేనా? ఓ మై గాడ్. ఇలాంటి డౌట్స్ చాలా వస్తాయండి నాకు. మీకు వస్తాయి ఎలా? సో ఇప్పుడు ఆ కార్న్ స్టార్చ్ని యాడ్ చేసుకున్నాం మనం. యాడ్ చేసుకొని ఇంకొక 10 మినిట్స్ అండి. దెన్ మన చికెన్ ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. బట్ ఇంకో 10 మినిట్స్ ఇచ్చామనుకోండి, ఇంకా టెండర్గా జ్యూసీగా తయారవుతుందండి. ఎంత బాగుంది కదా. ఈ వేసవికాలం చికెన్ తినడం మానద్దండి, ఇలా ట్రై చేయండి. మసాలా అని అమ్మో అని భయపడద్దు. నౌ అట్ లాస్ట్ మళ్ళీ ఒక హాఫ్ పీస్ ఆఫ్ లెమన్ని స్క్వీజ్ చేసుకోండి. ఇది ఎందుకంటే ఓన్లీ ఆ లెమన్ ఫ్లేవర్ని మళ్ళీ ఎన్హాన్స్ చేయడానికి మనం డబల్ డోస్ ఇస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, నౌ ద కర్రీ ఈజ్ రెడీ. ఎంత బాగుంది కదా చూడడానికి. సో నేను ఇలా చెప్తున్నానని కాదండి, తప్పకుండా నేను చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్ ట్రై చేయండి. తర్వాత మీరే అంటారు నిజంగానే చాలా బాగుందని. సో ఇట్ ఈజ్ ఎ మస్ట్ ట్రై రెసిపీ అండి. తప్పకుండా ట్రై చేయండి, అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. ఇలాంటి రెసిపీస్ మీకు ఇంకా కావాలంటే దయచేసి కామెంట్ చేయండి. ఓకే. నా కొంచెం టేస్ట్ చూసి చెప్పాలి కదా మరి మీకు. ఇదిగోండి. చాలా బాగుంది యాక్చువల్లీ. ఫస్ట్ పీస్ పెట్టగానే చాలా పంజెంట్ లెమన్ స్పైస్ తగిలిందండి. లెమన్ చూడండి, పచ్చి లెమన్ మన నోట్లో పెడితే ఎలా ఉంటుంది అలా అనిపించింది. బట్ తరువాత అండి ఎంత బాగుందో ఆ చికెన్ టేస్ట్ తెలుస్తుంది. చాలా బాగుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇన్నాళ్ళు మీరు చూస్తూ ఉంటారు కదా ఎవరప్పా అని.
ఇదిగోండి అది నేనే ఆ వంట వండింది నేనే ఆ చికెన్ తిన్నది కూడా నేనే. బై బై, టేక్ కేర్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.